చూడండి, ఇది ఇప్పుడు మనకి A4 లో లేదు, మామూలుగా ప్రజెంటేషన్ సైజ్ లో ఉంది. దీన్ని నేను A4 గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే డిజైన్ లోకి వెళ్ళాలి, స్లైడ్ సైజ్ లోకి వెళ్ళాలి, కస్టమ్ స్లైడ్ సైజ్ లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి, ఈ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. మన A4 సైజ్ వచ్చేసి అది ఒకసారి నేను ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు A4 సైజెస్. ఓకే, సో ఇక్కడ చూడండి 8.3 8.27 యాక్చువల్లీ 8.3. ఓకే, 8.3 పెట్టేసుకుందాం, నో ప్రాబ్లం. 8.3 11.7. ఓకే, సో ఇక్కడ చూడండి విడ్త్ 13.33 ఉంది. అంటే ఇక్కడ మనకి 11.7 ఉంది, అంటే మన ఇమేజ్ పెద్దగా ఉంది కదా. సో నేను ఇది A4 పెట్టుకుంటున్నాను. A4 పెట్టుకున్న తర్వాత 11.7 ఇది విడ్త్. అంటే నేను సేమ్ హారిజంటల్ గా కన్వర్ట్ చేస్తున్నాను అండి, పోర్ట్రేట్ కాదు. 11.7 విడ్త్ 8.3. ఇప్పుడు చూడండి, నేను పేపర్ సైజ్ సెట్ చేశాక నాకు ఇలా అడుగుతుంది. నేను ఓకే అన్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఇది మనది పెద్దగా ఉంటే 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ వస్తాయి. మన ఇన్ఫర్మేషన్ గనక మనం చేంజ్ చేయబోయే సైజ్ కంటే పెద్దగా ఉంటే పెద్దగా ఉంటే ఏమనాలి, ఎన్ష్యూర్ టు ఫిట్ అనాలి. అంటే మన ఇన్ఫర్మేషన్ పెద్దగా ఉంది, మనం చేంజ్ చేయబోయే సైజ్ చిన్నది, కాబట్టి ఎన్ష్యూర్ టు ఫిట్ అనాలి. అలా కాకుండా మన పాత ఇన్ఫర్మేషన్ అంతా కూడా చిన్నగా ఉంది, కానీ ఇప్పుడు పెద్ద సైజుకు కన్వర్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మ్యాక్సిమైజ్ అనాలి. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, మన ఇన్ఫర్మేషన్ అనేది 13.3 ఉంది, అంటే మనము తగ్గిస్తున్నాం. ఓకే, కాబట్టి ఎన్ష్యూర్ టు ఫిట్ అనాలి. చూడండి, ఫిట్ అయిపోయింది. ఓకే, సో నేను మళ్ళీ ఒకసారి మ్యాక్సిమైజ్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు తేడా అనేది అర్థమవుతుంది. స్లైడ్ సైజ్ లో, కస్టమైజ్ లో సేమ్ 11.7 8.3 ఇలా పెట్టేసుకున్నాను. మీరు సైజెస్ మీరు చూసుకోండి, ఏ సైజ్ కావాలి, A4 సైజ్ చూసుకొని మీరు ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ సంబంధం లేదు మనకి. ఇంచెస్ లో ఇవ్వాలి వాల్యూ, విడ్త్, హైట్. పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్. ఇక్కడ స్లైడ్స్ మనకి ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి ల్యాండ్స్కేప్ లో వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎన్ష్యూర్ ఫిట్ పెట్టాను. మ్యాక్సిమైజ్ అంటే ఏమవుతుంది చూడండి. మ్యాక్సిమైజ్ అంటే అంత గందరగోళంగా అయిపోయింది. అంటే మనము మాన్యువల్ గా ఇలా తగ్గించుకోవాలి. కాబట్టి మీరు జాగ్రత్తగా, మీరు పెద్ద ఇన్ఫర్మేషన్ ని చిన్నగా చేస్తున్నారా, చిన్న సైజ్ నుంచి పెద్ద చేస్తున్నారా, దాన్ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతకుముందు దానికి ఎన్ష్యూర్ టు ఫిట్ అంటే బాగుంటుంది. ఓకే, సో అదండి. సార్ వర్టికల్ గా వచ్చింది కదా సార్ నిన్న, ఇప్పుడు ఇది హారిజాంటల్ గా వచ్చింది, జస్ట్ స్లైడ్. ఓకే, A4 మన ఓకే, మీకు A4 పోర్ట్రేట్ కి చేయాలనుకుంటున్నారు అంతే కదండి. ఓకే, పోర్ట్రేట్. దానికోసం ఇక్కడే అండి, ఏం లేదు, ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం కదండి. విడ్త్, హైట్ మనము ఇక్కడ ఇచ్చాము 8.3 11.7. అయితే పోర్ట్రేట్ కి విడ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ముందు 8.3 విడ్త్ దగ్గర 8.3 టైప్ చేసుకోవాలి, హైట్ 11.7 ఆపోజిట్ గా. నేను ఇంతకుముందు విడ్త్ ఎక్కువ పెట్టాను, విడ్త్ ఎక్కువ పెడితే అది హారిజెంటల్ అవుతుంది, ల్యాండ్స్కేప్ అవుతుంది. విడ్త్ తక్కువ పెడితే అది పోర్ట్రేట్ అవుతుంది, అంతేనా. ఇప్పుడు ఓకే అంటున్నాను. ఇప్పుడు ఎన్ష్యూర్ టు ఫిట్ అంటాను, ఎందుకంటే మనకి ఫిట్ కావాలి. సో ఇలా వస్తుంది చూడండి, అదే ఫిట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏం చేయాలి, సైజెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఇలా పెట్టేసుకొని, లేదంటే వేరే ఏమైనా ఫొటోస్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సైజ్ పెంచితే గనక ఆటోమేటిక్గా అది. ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ అంతా గజిబిజిగా అయిపోయింది. అది ఏం ప్రాబ్లం అంటే, హోమ్ లో పేరాగ్రాఫ్ లో మనము ఎగ్జాక్ట్లీ ఇంత స్పేస్ ఇచ్చాము. ఫాంట్ సైజ్ పెంచినప్పుడు మరి అంతే స్పేస్ ఇస్తే ఆ ఫాంట్ కి అది సెట్ కాదు, కాబట్టి సింగిల్ పెట్టేసుకుంటే, లేదంటే అక్కడ వాల్యూ పెంచితే సరిపోతుంది. నేను తగ్గిస్తున్నాను మళ్ళీ. ఓకే, సో ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు, సైజ్ అనేది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందండి. ఇంకొక